చిన్న పోతుంది 3,500 4,000 జత అయితే ఎట్లుంటాయి పొట్టెన్లో 9,000 పిల్ల గొర్రె ఎట్లా పిల్లలు మాత్రమే. ఇప్పుడు గొర్రె పిల్ల అయితే ఎట్లుంటాయమ్మా? ఇప్పుడు ఆడుంది ఆ 2 పిల్లలు ఇప్పుడు ఆడు మెత్తన ఇది పోతుంది కదా ఆ పిల్ల ఎంత పడుతుంది మనకు? ఒక పిల్ల 6 చిల్లర. మార్కెట్లో పట్టుకునే వాళ్ళు ఇటు పట్టుకునేది. ఈ పిల్ల ఎంత పడుతుంది? ఇది బాగుంది. ఇది 3,500 4,000. సంతలో ఈ పిల్ల ఎంత చెప్తారు తెలుసా? ఏంది 3,000 పైన? నువ్వు 3,500 చెప్పినావు కదా. ఆ పిల్ల 6,000 చెప్తారు దాన్ని. ఇంత చిన్న పిల్ల ఇదేమో 6,000 చెప్తారు ఈ పిల్లని. 6,000 చెప్తారు. నోట్ ఇచ్చాడు కంటే మనం 4,000 అడిగితాం అనుకో, మీ దగ్గర 3,500 తీసుకుంటారు కదా, మనకు 4,000 కనిపిస్తారు. ఎప్పుడే కానీ గొర్రెల ఎక్కిన వచ్చి కొంటే కదా పిల్లలు తక్కువ పడతాయి. చూడండి ఊర్లలోనే రైతుల దగ్గర ఉంటాయి కదా, వచ్చిన పొట్టెలు కొంటే కదా ఇట్లా పిల్లలు కానీ ఏమన్నా కానీ చాలా తక్కువ పడతాయి. మనం సంతలే బాగకూడదు. ఈరోజు తెల్లారినే పోయినా కదా సంతంతా మోసం. ఎందుకంటే తెల్లారినే కొంటారు 4 గంటలకు. అప్పుడు ఏమవుతుంది అంటే రైతుల దగ్గర అంటే నా దగ్గర ఏంటి మళ్ళీ 3 చేలు మారితే ఏమవుతుంది, ఆ పిల్ల వచ్చి 7,000 అవుతుంది. 14,000 చెప్తారు ఆ జత. ఆ పిల్ల మనం 7 కొంటామనుకో అది 3,500 కంటే ఎక్కువ ఉండదు. చూడండి పిల్ల ఇంకా పాలు తాగుతుంది. అది పాలు తాగుతూనే ఉంటుంది. చూడండి అది 360 రోజులు పాలు తాగుతుంది. అంత బ్రింగ్ ఇడిచిపెట్టదు. అందుకు వీళ్ళు అప్పుడే అమ్మారు పిల్లలు. ఆ పిల్లలు ఎందుకంటే అది దగ్గర ఎన్ని అయిందని దీన్ని మళ్ళీ పక్కగా తెప్పిస్తారు. చూడండి ఇవన్నీ రైతుల దగ్గరే ఉంటాయి. మనం రైతుల దగ్గరే ఎప్పుడన్నా కొనుక్కున్నామంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. మార్కెట్లో కొన్నామంటే మోసమే. ఇప్పుడు చిన్నది ఒకటి వేస్తారు, పెద్దది ఒకటి వేస్తారు. అది కూడా తాగుతుంది పిల్ల. దానికి కొమ్ములు వచ్చి ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా చూడండి. ఎప్పుడే కానీ మోసపోకూడదు. నాకు ఎందుకంటే 3 బాటలు పొట్టెలు పెట్టినా కూడా 100 నారెల్స్ వచ్చింది కాబట్టి చెప్తాను. మన ఛానల్ ద్వారా దానికి కొమ్ములు వచ్చినాయి. చూడండి ఎంత పెద్దది ఉంది. చూడు పొట్టి తల్లి ఎంత అయింది. అది ఇంకా పాలు తాగుతుంది. చూడు ఇది ఎంత ఉంది. చూడు ఇది ఇంకా తల్లి దగ్గర పాలు తాగుతుంది. అది ఇప్పుడు కొమ్ములు వచ్చినాయి చూడు దానికి తల్లితో మాటే. ఎందుకంటే అట్లా పాలు తాగా పిల్ల పట్టుకున్నామంటే అది 7,000 కంటే ఎక్కువ ఉండదు. మనమైతే బాగా మేపినామంటే 15,000 16,000 పోతుంది. చూడండి ఎన్నుండే చూడండి మందలో. నాకు తెలియక ఇప్పుడు ఈ కట్ట మార్చినప్పుడు తెలిసిందే ఓ మన పిల్లలు ఇక్కడే కొనుక్కోవాలా పోయి దుబారా అయినా కానీ మనకి. ఎందుకంటే మంచి పట్టుకోవచ్చు. ఆడేంటంటే చిన్న పెద్ద వేస్తారు కదా, రేట్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎన్నుండే చూడండి. ఎప్పుడే కానీ రైతుల దగ్గరే కొనుక్కోండి, బయట ఎప్పుడు కొనకూడదు. ఈ పిల్లంతా 4,000 దొరుకుతుంది మనకు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 7,000 చెప్తారు. ఇక్కడ తెచ్చుకొని ఒకటి నెమ్మ లక్షలు సంపాదిస్తాను. కానీ మనం కాసేవానికి ఉండదు. మధ్యలో చేయి మార్చుకుంటాడే వానికే రేట్ ఎక్కువ ఉంది పొట్టెన్లు ఎప్పుడే కానీ.